నిద్రలేచిన మొదలు మళ్లీ నిద్రకు ఉపక్రమించే వరకు ప్రతిదీ సెంటిమెంటే. ఇలా చేయాలి అలా చేయాలి అంటూ ఎవరికి తోచింది వాళ్లు చెబుతారు. ఆ సంగతంతా సరే, ఇంతకీ నిద్రలేవగానే ఎవర్ని చూడాలో తెలుసా మరి? తెల్లవారి లేవగానే ఎవరి ముఖం చూశానో దాదాపు 90% మంది ఈ మాట అనుకోకుండా ఉండరు. మంచి జరిగినా చెడు జరిగినా కారణమేదైనా నిద్రలేవగానే ఎవరి ముఖం చూశా అనే ఆలోచన వస్తుంది. కొందరు ఉదయాన్నే కళ్ళు తెరవగానే దేవుడి ఫోటో చూస్తారు, మరికొందరు భార్య లేదా భర్త ముఖం చూస్తారు, ఇంకొందరు తల్లిదండ్రులు పిల్లల ముఖం చూస్తారు. ఎవరి సెంటిమెంట్స్ వాళ్లవి. ఇంతకీ ఉదయం మేల్కొనగానే ముందుగా ఏం చూడాలి? ఫలితమేంటి? ఎవరి సెంటిమెంట్స్ ఎలా ఉన్నా చాలా మంది నిద్రలేవగానే అరచేతులను చూసుకుంటారు. వాళ్లు తెలిసి చేసినా తెలియక చేసినా అదే మంచిది. ఎందుకనేది ఓ శ్లోకం ద్వారా చెప్పుకుందాం. కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితా గౌరీ ప్రభాతే కరదర్శనం. కరాగ్రే వసతే లక్ష్మీ అంటే చేయి పైభాగాన లక్ష్మీదేవి, కరమధ్యే సరస్వతి మధ్యభాగంలో సరస్వతి, కరమూలే స్థితా గౌరీ చివరి భాగంలో గౌరీదేవి కొలువై ఉంటారు. ప్రాతకాలంలో ఈ శ్లోకం చదివి 2 చేతులు కళ్లకు అద్దుకుని లేవాలి. అయితే కోట్లాది దేవతలు ఉండగా నిద్రలేవగానే ఈ ముగ్గురిని మాత్రమే ఉదయాన్నే ఎందుకు స్మరించాలంటే, ఏ పని చేసినా చేతి చివరి భాగం ప్రధాన పాత్ర వహిస్తాయి. చేతివేళ్లతో ఎంత పని చేస్తే అంత లక్ష్మీదేవి. అంటే ఎంత కష్టపడితే అంత ఫలితం, అంత డబ్బు నీ సొంతమవుతుంది. అందుకే చేతులు చివరి భాగం లక్ష్మీ సమానం. సరస్వతీ కటాక్షం సిద్ధించాలన్నా, చదువుపై శ్రద్ధ పెరగాలన్నా చేతుల మధ్యలో పుస్తకాన్ని పెట్టుకుని చదవాలి. అంటే కరమధ్యే సరస్వతి. చదువుపై ఎంత శ్రద్ధ, పుస్తకాన్ని పట్టుకోవడంలో ఎంత నిబద్ధత ఉంటే అంత సరస్వతీ కటాక్షం అన్నమాట. కరమూలే స్థితా గౌరీ అంటే చేతి మూలం మీదే శక్తంతా ఉంటుంది. నేలపై పడినప్పుడైనా పైకి లేచేటప్పుడైనా చేతి తమ్మి భాగంలో ఆనుకుని లేస్తాం. అంటే పైకి లేపే శక్తి అంతా చేతి మణికట్టు దగ్గరే. అమ్మవారి స్వరూపాన్నే శక్తి అంటాం. ఆ స్వరూపం గౌరీదేవి. అందుకే కరమూలే స్థితా గౌరీ అని చెబుతారు. జీవితంలో ఎప్పుడైనా కింద పడితే నీ చేతుల ఆధారంతో ఎలా పైకి లేస్తావో, జీవితంలో కష్టాలను ఎదుర్కొని అలాగే పైకి లేచి నిలబడాలని అర్థం. ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే, నిన్ను నువ్వే నమ్ముకో. మంచేనా చెడేనా నీ చేతిలోనే ఉంది. అందుకే అంటారు కదా, చేతులారా చేసుకున్నావని. అందుకే ఆ చేతుల్లో కొలువైన అమ్మవార్లకి నమస్కరిస్తూ నిద్రలేస్తే అంతా శుభమే. నిద్రలేచిన తర్వాత మన పాదం భూమిపై మోపే సమయంలో భూమికి నమస్కరించటం మరవకూడదు. ధర్మశాస్త్రాల ప్రకారం ఇలా చేయటం వలన భూమాత నుంచి ప్రత్యక్షంగా ఆశీర్వాదాలు పొందుతామని విశ్వసిస్తుంటారు. ఫలితంగా దైనందిన జీవితంలో సంతోషంతో పాటు సంపద కూడా పెరుగుతాయని విశ్వాసం. మన ధర్మశాస్త్రాల ప్రకారం అత్యంత పవిత్రమైన వారు తల్లిదండ్రులు, విద్య నేర్పిన గురువులు, కులదైవం. జీవితంలో ఎల్లప్పుడూ మన మేలును కోరుతూ దిశానిర్దేశం చేసే జ్యోతిష పండితుణ్ణి, ఆపదలో ఆదుకున్నవారిని, మనస్సుకు నచ్చిన వారిని గుర్తు తెచ్చుకొని వారి పేర్లను తలుచుకోవాలి. వారి యోగక్షేమాలను కోరుకోవాలి. ఇలా తలుచుకోవడం వలన ఆ రోజంతా శుభంగా ఉంటుంది. అంతేకాకుండా ఆ రోజు ఎలాంటి చెడు దోషాలు లేకుండా మానసిక ప్రశాంతత లభిస్తోంది.